వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. కూటమిలో ఏం జరుగుతోంది? ఏపీ రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతున్నాయి? జనసేనకు చంద్రబాబు ఇచ్చింది 10 సీట్లేనా? సజ్జల ఆరోపణలపై పవన్ ఏమంటారు? జనసేన బీజేపీలో తన వాళ్లకు చంద్రబాబు టికెట్లు ఇప్పించుకున్నారన్న ఆరోపణలో నిజమెంత? సీట్లన్నీ తన పరిధిలో ఉండేలా బాబు చూసుకుంటున్నారన్న ఆరోపణల సంగతి ఏంటి? కాపుల పట్ల పవన్కు నిబద్ధత ఉందా లేదా? చిరుపై సజ్జల వ్యాఖ్యలకు జనసేన కౌంటర్ ఏంటి? ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా గత 2 రోజులుగా రాజకీయం నడుస్తోంది. ఇందులో మధ్యలో చిరంజీవి అంశాన్ని కూడా తెర ముందుకు తెచ్చారు. అటు ఒక 2 అభ్యర్థులను కూర్చోబెట్టి కూటమికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని చిరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజంగా చిరు ఇంపాక్ట్ ఏమైనా ఏపీ రాజకీయాలపై ఉండబోతోందా? ఒకవేళ అదే వాతావరణం గనక ఉంటే దానికి సంబంధించి వైసీపీ ఏమైనా కంగారు పడుతుందా? మొత్తం పరిణామాలు వ్యాఖ్యలపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఏపీడబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న నాగార్జున యాదవ్ గారు, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నేత కిరణ్ రాయల్ గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమూర్తి ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాళ్ళని తీసుకెళ్ళి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. కూటమిలో ఉంటామని చెప్పి, మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం? పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకునేట్టు చంద్రబాబు చేస్తే పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. ఎవరిని? ఇప్పుడు టీడీపీ నాయకుడిగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోదు. డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్, డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు. అంతేగాని చంద్రబాబు నాయుడు పెళ్ళా ఉన్నాడు, లోకేష్ అమ్మని తిట్టాడు, ఇంకోడొచ్చి ఆ జుట్టు పీకాడు, ఇంకోడొచ్చి బిల్లు గీకాడు, ఇవా పితురీలు. డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఆహా వాడా బచ్చా, ఇదా ముఖ్యమంత్రి కదా, ఆ ప్లేస్లో ఆయన సొంత కొడుకు లోకేష్ ఉన్నా కానీ బచ్చా అనొచ్చా? చంద్రబాబు వాడా బచ్చా. మేమంటా ఏముంది, మా జగన్మోహన్ రెడ్డి బచ్చాయే, నో డౌట్ బచ్చా, కానీ నీ కొడుకు లుచ్చా. ఓకేనా? ఓకే, ప్రాస కావాలి మీకు. రైట్. కిరణ్ రాయల్ గారు, మనం చూస్తున్నాం ప్రధానంగా కొన్ని సీట్లకు సంబంధించి మీ జనసేనకు గతంలో 40 సీట్లు వస్తాయి, 50 సీట్లు వస్తాయని చర్చ జరిగింది. చాలా గందరగోళంగా డిస్కషన్స్ జరిగాయి. తర్వాత లేదు 27 నుంచి 28 సీట్లు అన్నారు, చివరికి 24 అన్నారు, మళ్ళీ ఫైనల్గా మనం చూసాం 21కి నెంబరు వచ్చి ఆగింది. అందులోనూ ఇప్పుడు దాదాపు ఒక 11 సీట్లలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలని, బీజేపీ నుంచి వచ్చిన నేతలను వెంటనే కండువాలు కప్పి టికెట్లు ఇచ్చారు. జనసేన పార్టీలో ఉండి జనసేన తరపున మాత్రం ఉన్న అభ్యర్థులు కేవలం 10 మంది మాత్రమే. ఈ అంశాన్ని వైసీపీ పదే ప్రస్తావిస్తోంది. ప్రధానంగా సీట్లన్నీ తన చేతిలో ఉండేలా చంద్రబాబు చూసుకుంటున్నారు. పిఠాపురంలో విషయంలో కూడా ఏదో ఒకటి జరగబోతోంది. ఈ వ్యాఖ్యలకు మీ స్పందన ఏంటి? సార్ మీకు ప్రేక్షకులకు నమస్కారం సార్. నమస్తే అండి. పెద్దలందరికీ సార్ ఒకటే అండి, కూటమి మా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే సజ్జల గారు కానివ్వండి, వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నా, మా కూటమి మా ఇష్టం. మేము ఎవరికైనా ఇచ్చుకుంటే ఏమైనా చేసుకుంటాం. ఎందుకంటే మేము గెలవాలి అని తాపత్రయంలో ఉన్నాం. జగన్ ని ఓడించాలని కసితో ఉన్నప్పుడు మేము ఎవరినైనా చేసుకుంటాం. దానికి మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు తెలిసి ఎవరిని చేర్చుకోవాలో. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో పోవచ్చు, ఎవరు ఏ పార్టీ రావచ్చు, ఎలక్షన్ సమయంలో కామన్, అది జరుగుతుంటాయి అన్ని రకాలుగా. అది కుల సమీకరణ కానివ్వండి, స్థానిక సమీకరణ కానివ్వండి, ఉన్నప్పుడు దాన్ని పరిగణలో తీసుకుని ఆ వైపుగా వెళ్లాల్సిన బాధ్యత పార్టీల వైపు ఉంటుంది. మేము ఈరోజు జనసేన బీజేపీ కలిపి 31 సీట్లు తీసుకున్నాం. బీజేపీ కూడా తీసుకొచ్చి మేమే కదా. బీజేపీ చంద్రబాబు గారు పక్కన పెట్టినా మేము తీసుకొచ్చి కూటమి ఉండాలని చెప్పి మా సీట్లు త్యాగం చేసి వాళ్ళు ఎందుకు తీసుకున్నాం? మేము జగన్మోహన్ రెడ్డి అరాచకాలు రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదంటే బీజేపీ సపోర్ట్ కావాలని తీసుకొచ్చాం. కాబట్టి మా కూటమి, మా నాయకులు, మా ఇష్టం మేము చేసుకుంటాం. దానికి మేము వాళ్ళకి సంజయ్ చెప్పాల్సిన అవసరం ఉందా? అసలు వాళ్ళకి అవసరం లే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరికైనా సీట్ ఇచ్చుకుంటారు, అడుగుతున్నామా? ఎవరికైనా ఇచ్చుకోండి, ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎంపీలు ఎమ్మెల్యే చేస్తారు, ఎమ్మెల్యే ఎంపీలు చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ మార్చారు, అక్కడ నుంచి ఇక్కడ మార్చారు. అడిగామా? మీ ఇష్టం. మేము మా ఇష్టం ఎవరికైనా ఇచ్చుకుంటాము.
ఎందుకంటే మేము గెలవాలని కష్టం ఉన్నప్పుడు మాకు అధికారం కన్నా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని మేము అనుకున్నప్పుడు ఈ రాష్ట్రం బాగుండాలన్నప్పుడు మేము ఏమైనా చేస్తాం. ఇది ముఖ్యమైన మెయిన్ పాయింట్ గా చెప్తున్నా సార్. అదే విధంగా సజ్జల గారు ఈ పోసాని లాంటి మాటలు మేము పట్టించుకోవాల్సిన మాకు అవసరం కూడా లేదు. ఒకటి, ఓడిపోతున్నామనే భయంతో ప్రజల్ని ఏదో తప్పుదో పట్టించాలని చెప్పి మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ఇచ్చిన హామీలు ఏమైనా చెప్పండి. అంతేగాని ఈ సిపిఎస్ గానీ, మద్యపాన నిషేధం గానీ, ఇసుక గానీ ఒకటి కాదు, ఇవన్నీ పక్కదో పట్టించి ప్రజలు ఎంతసేపు పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ గారు ఆల్రెడీ హామీల మీద మీరు వస్తే ఏం చేస్తారన్న దానిపైన రోజు మాటలు ఏదో నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి నుంచి మీ పార్టీ అధినేతల వరకు, పార్టీ నేతల వరకు అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, మనం లేటెస్ట్గా అనపర్తి ఎపిసోడ్ కూడా చూసాం. అనపర్తి నుంచి టికెట్ ఆశించిన నల్లమల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడ టికెట్ వాతావరణం కానీ, ఉండి వాతావరణం కానీ, అలాగే జనసేనలు ఇప్పుడు మీరే ఉన్నారు, తిరుపతి టికెట్ ఆశించారు, ఖచ్చితంగా జనసేన శ్రేణులు కూడా కిరణ్ రాయల్కి టికెట్ కావాలి అన్న ఒక వాతావరణం క్రియేట్ అయింది. సడన్గా వచ్చిన ఆర్ఎన్ శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడం, అక్కడ వాతావరణం ఎలా ఉందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే మనం చూసాం పోతిన మహేష్ కానీ, శివశంకర్ కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ కానీ, ఇలా చాలామంది పార్టీ కోసం ఉన్న వాళ్ళు కాకుండా సడన్గా వచ్చిన అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే ఈ పొత్తులో భాగంగా వాళ్ళకి కండువా కప్పి మళ్ళీ జనసేన టికెట్ ఇవ్వడం, ఇది కూటమి రాజకీయం ఎలా అవుతుంది, ఈ పొత్తు రాజకీయం ఎలా అవుతుందంటే ఏం చెప్తారు? సార్ ఒకటే అండి, ఇప్పుడు సీట్ ఆశించా కొన్ని కారణాలు, సర్వేలు కానివ్వండి, కొన్ని సమీకరణలు కానివ్వండి, సీట్ ఎక్కువ ఇవ్వకపోవడం ఏమంటే కారణం ఏమంటే, ఆర్ఎన్ శ్రీనివాస్ అనే వ్యక్తి వైసీపీలో 6 జిల్లాల్లో, రాయలసీమ 4, నెల్లూరు, ప్రకాశం, ఈ 6 జిల్లాలకు సంబంధించి ఒక బలిజ నేత, ఒకే ఒక బలిజ ఎమ్మెల్యే వైసీపీకి. ఆయనకు కూడా సీట్ కూడా మోసం చేశాడు జగన్. అలాంటి వ్యక్తిని మనం ఆ కులానికి గౌరవం ఇవ్వాలి. కాబట్టి అలాంటి వ్యక్తి మన సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి గెలిచే ప్లేస్, అలాంటి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఎక్కడ ఉంది? మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత, 5 సంవత్సరాలు జనసేనకు సంబంధించి పోరాటాలు చేశారు, కార్యకర్తల తరపున పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు, జిల్లాలో ఉన్న కీలక మంత్రులతో గలాట కూడా పెట్టుకున్నారు. వాళ్ళతో మీకు వ్యక్తిగతంగా వైరం ఏమీ లేదు. మరి అలాంటి కిరణ్ రాయల్ కాకుండా సడన్గా వచ్చిన ఆర్ఎన్ శ్రీనివాసులకి ఇవ్వటం, ఇవన్నీ జరగటం అనేది అది కూటమి రాజకీయం ఎలా అవుతుంది? అంటే జనసేన నుంచి పోటీ చేసినప్పుడు జనసేన అభ్యర్థులు ఉంటారు, భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉంటారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వెళ్ళిపోయి కండువా కప్పుకొని జనసేన అభ్యర్థులుగా, బీజేపీ అభ్యర్థులుగా ఉంటే ఈజ్ ఇట్ కరెక్ట్? ఎప్పుడు గతంలో అంతగా ఎక్కువ జరగలేదు ఇలాగా. సార్ గతంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు సార్. ఇప్పుడు కాస్ట్లీ రాజకీయాలు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు 150 కోట్లు ఎన్నికలు పెట్టి చేసేటప్పుడు ఇటువంటి సమయంలో మనం గెలవాలని తాపత్రయం, అధికారాల తాపత్రయం ఉన్నప్పుడు కొన్ని పొరపాటు జరుగుతాయి. కొన్ని ఎందుకంటే ఒకటే కాన్సెప్ట్, మన అధికారులు రాబోతున్నాం అన్నప్పుడు అనేక పదవులు ఉంటాయి, అనేక సెటప్లు ఉంటాయి. కాబట్టి మేము ఇక్కడ ఏం చేస్తామంటే, కొన్ని చోట్ల కులానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని కులాలకి కొంతమందికి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి తరిమేసిన వాళ్ళు కూడా మేము కొంతమందిని తీసుకొచ్చి మా పార్టీలో గౌరవం దక్కించి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం. ఇవ్వాలని చెప్పి ఆలోచించాం. అనపర్తి సీట్లు వచ్చేసరికి అక్కడ ఆయన ఉన్నాడు, వెనుమల గారు కష్టపడి పనిచేస్తున్నారు. అక్కడ కూటమిలో భాగం వెళ్ళిపోయింది. కూటమి నాకు అటాచ్మెంట్ జరగాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏం కాదు, మహారాష్ట్ర కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఎక్కడైనా సరే కూటమి పోటీ చేసినప్పుడు కొన్ని నాగార్జున గారు కూటమి అంటే అడ్జస్ట్మెంట్స్ జరగాలంటున్నారు కిరణ్ రాయల్ గారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయన చెప్పిన చాలా కీలకమైన స్టేట్మెంట్, మా కూటమి మా ఇష్టం, మేము నచ్చినట్టుగా మేము అభ్యర్థులను పెట్టుకుంటాం, మార్పులు చేసుకుంటాం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తొందరపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు భుజాలు తడుముకోవడం అంటున్నారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, కిరణ్ రాయల్ అన్నకి, ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. కిరణ్ రాయల్ గారు సరే చాలా బాధాతప్త హృదయంతో ఆయన మాట్లాడుతున్నారు. సరే ఎన్ని మాట్లాడినా మాట్లాడి, బట్ అది సింపుల్ థింగ్. ఆయన మాట్లాడుతున్నప్పుడు వారి కూటమి వారి ఇష్టం, నిజంగానే మీ కూటమిని తీసుకొని వెళ్ళి బంగాళాఖాతంలో వేసుకోండి, మాకు వచ్చినట్టు అభ్యంతరం ఏంది? సో ఈ సూత్రం అందరికీ వర్తించిద్దా, లేకపోతే మీరు మాట్లాడడానికి వర్తించిద్దా? మీ మాటల్లో ఏమన్నారు? ఎక్కడ ఆర్ఆర్ శ్రీనివాసరావు గారు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే, అతనికి టికెట్ ఇవ్వలేదు, అతనికి అన్యాయం జరిగింది. నీ సూత్రం నీకు వర్తించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫాముల సంగతి నీకెందుకు? ఎమ్మెల్యేలు ఎంపీల్ని మారుస్తుంటే మేము అడిగామా అని అడుగుతూ వాళ్ళ ప్రశ్నలను ఎందుకు అడుగుతున్నారు? మేము అడుగుతుంది వెరీ స్ట్రైట్ క్వశ్చన్, మేము వేరేది అడగట్లా. ఏదైనా 2 రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తుకు ఒక నైతికత ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది, ఏదో ఒక విధానపరమైన ఒక నిర్ణయం ఉంటుంది. దాని ద్వారా
విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి పార్శ్వాలు ఉన్నటువంటి రెండు పార్టీలు కలయిక జరుగుతాయి. మనం చానాలు చూసాం. ఏదో ఒక ప్రాతిపదికన ఒక పొత్తు జరుగుతుంది. కానీ ఫండమెంటల్ గా ఈ పార్టీ ఎందుకు పెట్టారు అనే దానిపైన ఆ పార్టీలు డీవియేట్ అవ్వకుండా ఉండవు. ఎగ్జాంపుల్, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసింది. వాళ్ళు ఏమంటున్నారు, అసలు మాకు ప్రజా సమస్యలు అక్కర్లా, మాకు విధి విధానం అక్కర్లా, మాకు సభ్యతా సంస్కారాలు ఏం అక్కర్లా, మాకు కావాల్సింది ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చడమే మాకు ఏకైక ఎజెండా అంటున్నారు. అంతేగాని ప్రజాస్వామ్య విలువలు అనట్లా, ప్రజా పరిపాలన అనట్లా, ప్రజలకు కావాల్సినటువంటి సమస్య పరిష్కారం పట్ల ఉన్నటువంటి బాధ్యత అట్లా ఏమనట్లా. వారి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని దించడం. సరే, అది కూడా తీసి పక్కన పెడదాం. సార్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా సార్, అవనిగడ్డ ఎమ్మెల్యే అవనిగడ్డ టికెట్ జనసేనకని కేటాయించారు. మేం కాదుగా చెప్పింది. అవనిగడ్డ ఎమ్మెల్యే ఎవరు? అవనిగడ్డకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు? బుద్ధ ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను. అతన్ని పార్టీలోకి తీసుకున్నారు. అవనిగడ్డలో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? సరే, స్వయానా జనసేన ఆయన్ని తెలుగుదేశం పార్టీలో నుంచి సహజంగా సార్ మీరు ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత పొత్తు ధర్మం ప్రకారం ఒక పార్టీలో ఉన్న వాళ్ళు మరొక పార్టీలోకి మారడం, మార్చి ఆ కూటమిలో టికెట్లు పొందడం ఎప్పుడన్నా చూసారా? సరే, భీమవరంలో రాజకీయాలు ఇప్పుడు మారాయి, కాస్ట్లీ రాజకీయాలు అయిపోయాయని కిరణ్ రాయల్ గారు అంటున్నారు. ఒకటి, వాళ్ళ పొత్తు ధర్మం ఉందా లేదంటే అధర్మం ఉందా అనేది రేపు ప్రజలు తెలుస్తారు. వాళ్ళ లోకలపై మీరెందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు? అరే నేనేమనట్లేదు సార్. ఇప్పుడు రామాంజనేయులు అనే ఆయన్ని భీమవరం ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెట్టుకొని ఈ డంపింగ్ యార్డ్ ఏమైంది, అదేంది ఇదేందని భీమవరంలో వాళ్ళని తిట్టాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏందో తెలుసా, 2019లో ఇదే రామాంజనేయుల్ని పవన్ కళ్యాణ్ తిట్టాడు. 10 ఏళ్ల పాటు ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చేశాడు. సభ్యతా సంస్కారం లేనివాడు, అసమర్థుడు, నైతికత లేనివాడు, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి ఇటువంటి వ్యక్తి మీకేం చేశాడు? అటువంటి వ్యక్తిని చిత్తుగా ఓడించండి, నన్ను గెలిపించండి అని చెప్పాడు. మళ్ళీ అతన్నే పక్కన పెట్టుకొని తనే ఎమ్మెల్యే అని చెప్తాడు. ఇది నీకు పార్టీ మారింది, రాజకీయాలు మారినాయి. పవన్ కళ్యాణ్ ఏం అడుగుతున్నాడు, నువ్వు జనసేన పార్టీ ఎందుకు పెట్టడం? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి నువ్వే మార్చుకో. ఇక ఆ టికెట్ ఈ టికెట్ ఎందుకు? 2014లో మారిపోయావు కదా. 2014లో నీకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి గొప్ప వ్యక్తికి కనపడ్డాడు. 2009లో 19లో పడలా, 2024లో పడుతున్నావు. ఇంకొక విషయం చెప్తానండి, ఈ రోజు పురంధేశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమి పెట్టేటువంటి ఎన్నికల మేనిఫెస్టోతో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇచ్చేటువంటి హామీలకు భారతీయ జనతా పార్టీ ఎటువంటి విషయంలో ప్రాతినిధ్యం వహించదు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నేషనల్ మేనిఫెస్టోనే ఇక్కడ మేము ఫాలో అవుతాం. కాబట్టి ఉమ్మడిగా వచ్చేటువంటి మేనిఫెస్టో అనేది లేదు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే మాకే సంబంధం లేదు అన్నారు కదా. మీరు రాష్ట్ర ప్రజలకు మీ నైతికతను, మీ ధర్మాన్ని అవసరం, అవకాశం ఏముందని మేము అడుగుతున్నాం. అది కూడా అడుగుదాం. కిరణ్ రాయల్ గారు, అంటే కూటమికి సంబంధించి అంటే కుక్కలు చంపిన విస్తరణలా మారిపోయింది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అటు మేనిఫెస్టోలో మా మేనిఫెస్టో ఒకటి కాదని పురంధరేశ్వరి అంటారు. తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో అదే గందరగోళం ఉంది. అంటే వైసీపీకి టికెట్లు మార్పులు చేర్పులు చేసినప్పుడు ఈ అందరూ చాలా హెవీగా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడితే మాత్రం మా కూటమి మా ఇష్టం అంటే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఇష్టం అని మేము అప్పుడు అనకూడదు అంటున్నారు నాగార్జున గారు. సార్, ఇందాక మాట్లాడుతూ భీమవరం రామాంజనేయులు గురించి మాట్లాడుతూ కూటమి ఓడించండి అతని చిత్తుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు గత ఎన్నికల్లో ఓకే వాస్తవం. మీరేం చేస్తున్నారు? ఇదే మంత్రి బొత్స సత్యనారాయణ కానివ్వండి, కన్నబాబు కానీ, రోజా కానివ్వండి, బండ్ల బూతులు జగన్ ని బండ్ల బూతులు మేమన్నా ఓడించమన్నాం. బండ్ల బూతులు ఇట్టే ఇదే కన్నబాబు అసెంబ్లీ సాక్షిగా జగన్ జైల్లో ఉండాల్సిన వాడు, జనాల్లో ఉన్నాడు. బొత్స సత్యనారాయణ కేసులు పెట్టి లోపల వేయాల్సి బయట రాకూడదు, కాల్చేయాలన్నాడు. మంత్రి రోజా అనేక మాటలు మాట్లాడండి. నువ్వు సీట్ ఇచ్చి గెలిపించుకొని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ మంత్రులు ఇచ్చావు. అప్పుడేమైంది నీ నైతిక విలువ? అంటే మేము మాట్లాడకూడదు, మీరు మాట్లాడచ్చు, మీరు చేయొచ్చు. సార్, రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు సార్. రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. రాజకీయం కమిట్మెంట్ రాజకీయం చేసేటప్పుడు కొన్ని ఆటుపోట్లు ఉన్నప్పుడు, కొన్ని సందర్భాలు ఉన్నప్పుడు మార్చుకోవాలి, తప్పదు. అది రాజకీయ నైపుణ్యం. ఇప్పుడు వాళ్ళు పొత్తులో లేరు, ఎక్కడ
వాళ్ళ దగ్గర పొత్తు పెట్టుకోరు. అదొక శాడిజం, సైకోల పార్టీ. కాబట్టి మీకు తెలియదు, మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి మీరు పడుకుంటారు, మీరు బాధలు పడతారు. మీరు పడుకోండి, చాలా మాకు మేము పొత్తులో ఉన్నప్పుడు మేము గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు మాకు గౌరవం ఇస్తున్నారు, మేము తీసుకుంటాం, ఇచ్చుకుంటాం, మా ఇష్టం. ఎందుకంటే ఈ రోజు మేనిఫెస్టేషన్ ఇప్పుడు బీజేపీ సెంటర్ లో గవర్నమెంట్ ఉంది, సెంటర్ లో వాళ్ళకు మేనిఫెస్టో ఉంటుంది. జనసేన టీడీపీ రాష్ట్రం, జనసేన టీడీపీ ఏపీలో ఉంది, మాకు ఒక మేనిఫెస్టో ఉంటుంది. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో అంతా కలిపి ఒకటి ఇవ్వాలంటే సమయం పడుతుంది, సెటరేట్ చేయాలి. కానీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు, ముగ్గురు కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఆ పార్టీ నేతలు మీ తరపున ప్రచారం చేస్తున్నారు, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలి కదా. మనం ఎవరికి వాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో అంటే మరి అక్కడ కూటమి ధర్మం కానీ మేము మీ తరపున ఉంటామన్న ఆ భావన ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదా? సార్ 29వ తేదీ మేము మేనిఫెస్టో ఇస్తామని చెప్పాము, పూర్తి మేనిఫెస్టో 3 పార్టీలు కలిసి ఇస్తామని చెప్పి గతంలో చెప్పాం. కొన్ని మేనిఫెస్టో సెంట్రల్ నుంచి మోడీ గారు పథకాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ పథకాలను కూడా మేము సపరేట్ గా పెట్టకుండా ఇందులో కలిపి పెడదామా లేదా సపరేట్ గా పెడదామా చర్చ జరుగుతుంది. మేనిఫెస్టో అయితే 3 పార్టీలు కలిసి ఒకటే మేనిఫెస్టో. కానీ చివరి కిరణ్ రాయల్ గారు భారతీయ జనతా పార్టీ మొత్తం హామీలు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విభజన హామీలకు సంబంధించి కేంద్రం పైన ఇప్పటికీ కేంద్ర వైఖరి పైన కొన్ని పెదవిరుపులు ఉన్నాయి. కాబట్టి మేము కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కానీ, తర్వాత రైల్వే జోన్ కానీ, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కానీ, విశాఖకు హార్డ్ ఇదిగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని కానీ ఇలాంటి కొన్ని అంశాలు పొందుపరుస్తారా లేదా? 100% సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి హామీలు ఇస్తూ 2019లో 23 మంది ఎంపీలు గెలిపించుకొని 150 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని ప్రజలకు మోసం చేసి ప్రత్యేక ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు పక్కకు పెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ అన్ని పక్కకు పెట్టేసి తన అవినాష్ రెడ్డి కోసం ఢిల్లీ తిరుగుతూ కాలం గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన చేయనవి, ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం. నెరవేర్చడం కాదు, అదే మీ మేనిఫెస్టోలో ఉంటాయా లేవా అన్నవి కూటమి తరపున మీరు ఆ హామీ ఇస్తారా లేదు? ఎందుకంటే పురంధరేశ్వరి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ ఇది ఒక కొత్త గందరగోళం దారితీస్తుంది, అది కూడా మాట్లాడదాం. నాగార్జున గారు, మనం చూసాం చిరంజీవి ఒకరిద్దరు అభ్యర్థులను పెట్టుకుని మాట్లాడారు, అలాగే జనసేనకు 5 కోట్ల విరాళం ఇచ్చారు. అదే ఆయన తమ్ముడు పార్టీ జనసేన ఆయన విరాళం ఇవ్వటం రాజకీయం అవుతుందా, లేదంటే కూటమికి మద్దతు తెలపడం అన్న అంశం నేపథ్యంలో చిరంజీవి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందని వైసీపీ ఏమైనా కంగారు పడుతుందా? ఈ ఒక్క ప్రశ్నకు ముందు కిరణ్ రాయల్ గారు ఏదో అడిగారు, రోజా గారు, బొత్స గారు, లేకపోతే మరొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కన్నబాబు ఏదేదో చెప్తున్నారు. ఎస్, కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇనిషియల్ స్టేజ్ లో విమర్శలు చేశారు, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎవరొచ్చినా వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి దిక్సూచి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్ర పరిపాలనకు ఆద్యుడిగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందు తమ సిద్ధాంతాల్ని వదిలిపెట్టి మాకు జై కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానమే ఈ రాష్ట్రానికి వారికి కూడా ముఖ్యం, మాకు వేరే తారతమ్యాలు లేవు, మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి కింద ఖచ్చితంగా పనిచేస్తామని మోకరిల్లిన తరువాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చారు, మా పార్టీలో భాగస్వామి అయ్యారు. వినండి సార్, ఎస్ సార్, నేను అదే చెప్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వారి దగ్గరికి వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అందరూ వచ్చిన వాళ్ళే గానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి దగ్గరికి వెళ్ళా. ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పాలేరుతనం చేశాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి 21 సీట్లు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఓట్లు మాకు వేయండి అని ప్రాధేయపడుతున్నాడు. మేమెవరి దగ్గరికి వెళ్ళా, మా దగ్గరికి తప్పైపోయిందని వచ్చిన వాళ్ళు ఉన్నారే గాని మేమెవరి దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం అని కాలావేళబడినటువంటి చరిత్ర మాకు లేదు. వాళ్ళు వచ్చారు. ఇంకోటి చిరంజీవి గారి గురించి అడుగుతున్నారు. చిరంజీవి గారిని రాజకీయాల నుంచి ఎప్పుడో ఆయన డీబార్ అయినటువంటి వ్యక్తి, డీటెండ్ అయినటువంటి వ్యక్తి. ఆయన్ని మేము ఒక సినిమా ప్రముఖుడిగానే చూసాం, సినిమా సంబంధించినటువంటి ఒక వ్యక్తిగానే ఆయన దగ్గర చూసాం. ఆయన గ్రేట్ ఆంధ్ర అనేటువంటి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, సార్ ఏం సార్ మరి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి అని. ఏమంటారండి, ఒకరు స్వయాన నాతో
ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఒకవైపు ఉన్నాడు, మరోవైపు తల్లి కడుపున పుట్టకపోయినా కూడా నాకు నిజమైనటువంటి తమ్ముడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ దంపతులు ఉన్నారు. నేను ఆవిడ అన్నం పెడితే తిని మా భార్య భర్తను తినేసి వచ్చాం. ఒకరు నా తల్లి కడుపును పుడితే ఒకరు నా తల్లి కడుపులో పుట్టకపోయినా నా తమ్ముడు. ఇద్దరిలో రెండు కళ్ళల్లో ఏ కన్ను మంచిదంటే ఏ కన్ను వైపు చూస్తామని చెప్పి వగలాడి మాటలు మాట్లాడినటువంటి చిరంజీవి గారు ఈ రోజు రక్త సంబంధమో లేకపోతే సినిమానో మార్కెట్టో ఆడికి వెళ్ళాడో రేపెళ్ళి పిఠాపురంలో కలిసి పోటీ చేస్తాడో మాకు సంబంధం లే. ఆయన ఏం చేసుకున్నా కూడా ఆయనకి కన్సిడర్ చేసే వ్యక్తే కాదు. ఎందుకంటే 2004లో నేనున్నటువంటి విజయవాడలోనే అప్పుడు అశ్విని దత్ చౌదరి పోటీ చేస్తుంటే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చి ఆయన గెలిపించండి అని చెప్పాడు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పెట్టాడు, యాస్టీస్ అదే రికమెండేషన్ జరిగింది. రేపొద్దున ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోవడం అనేది ఇది జనరల్ ఫినామినన్. అది 2-4 లాగా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్. కాబట్టి చిరంజీవి గారి గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరం అంత చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అసలు ఏమన్నాడు మొన్న ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను తెలంగాణ ఓటర్ని, నేను తెలంగాణ పౌరుణ్ణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది నాకేం సంబంధం, మా ఇంటికైతే అసలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి ఆంధ్ర పేపర్లు కూడా రావు, మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు, దాని గురించి నేను నో కామెంట్ అని చెప్పినటువంటి వ్యక్తి. కొన్నిసార్లు నాగబాబే పవన్ కళ్యాణ్ తిడతాడు, కొన్నిసార్లు చిరంజీవినే పవన్ కళ్యాణ్ తిడతారు. సో వారికి సంబంధించిన విషయాలు వారికే అవగాహన లేదు కాబట్టి, వారికి సంబంధించిన విషయంలో వారికే ఉండదు కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసే వాళ్ళం కాదు. మేమనుతుంది పొలైట్ గా, మీరు సూపర్ 6 హామీలని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, ఈ హామీలకు జనసేన పార్టీ మద్దతు తెలుపుతుందా, ఈ హామీలకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతుందా? మీరు అడిగిన వ్యాలిడిటీ వచ్చిన అయితే 29 మా మేనిఫెస్టో వస్తుంది, అప్పుడు చూడండి. కిరణ్ రాయల్ గారు ఇందాక సమాధానం ఇచ్చారు. చెప్పండి కిరణ్ రాయల్ గారు చిరంజీవికి సంబంధించి అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు. చిరంజీవి మాట్లాడినంత మాత్రాన మాకేమీ జరగదు, అలాగే కొత్తగా అదనంగా కూటమికి ఏమీ రాదు అంటున్నారు నాగార్జున గారు. సార్ చిరంజీవి గారు మాట్లాడితే ఏమి రానప్పుడు ఎందుకు మాట్లాడతారు? భయం ఎందుకు? మేము మాట్లాడుకుంటాం కదా. మేమేమైనా వైసీపీ గురించి ఏమైనా మాట్లాడారు? చిరంజీవి గారు ఏమైనా వైసీపీ నాయకుల గురించి, ఎమ్మెల్యేల గురించి ఏమైనా ఆశ్చర్యంగా మాట్లాడే? పచ్చకల రమేష్, సీఎం రమేష్ గారు చిరంజీవి గారికి గొప్ప సన్నిహితులు. పచ్చకల రమేష్ మా పార్టీలో, ప్రజారాజ్య పార్టీలో మేము ఆ రోజు సీట్ ఇచ్చి గెలిపించుకున్నాం, మా పార్టీలోనే ఉన్నాడు ఆయన. తర్వాత సీఎం రమేష్ గారు చిరంజీవి గారి పక్కనే ఉంటాడు, ఆయన కూడా తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా మన ఇంటికి పెళ్లి పత్రిక ఇచ్చినా, లేకపోతే మన ఇంటికి శుభకార్యం ఇచ్చినా వస్తామని చెప్తాం. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు చిరంజీవి గారు మాకు సపోర్ట్ చేశారంటే ఆయన యూనివర్సల్ స్టార్. చిరంజీవి ఒక తెలంగాణకు పరిమితమైన హీరో కాదు కదా. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అభిమానులు ఉన్నారు, తప్పేముంది? ఆయన ప్రచారం చేస్తారు, అవునండి ఇవ్వండి, ఎన్డీఏ కూటమి నా మద్దతు ఉంటుంది, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమైనా బయటకు వచ్చి రోడ్ల పైకి వచ్చి జగన్మోహన్ రెడ్డినో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తే మీరు మాట్లాడండి. ఏమన్నాడు? ఎన్డీఏ కూటమి పరిపాలన బాగుంది, మద్దతు ఏమన్నాడు? ఇదే ఎన్డీఏ కూటమిని మీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని 100 సార్లు మీకు గెలుచుంటాడు ఢిల్లీలో, 100 సార్లు వెంకటేశ్వరం బొమ్మెత్తుకొని ఉంటాడు. ఎందుకు పోతాడు? నీకు వ్యతిరేకించి ఎందుకు పోవాల్సిన అవసరం లేదే, ఎందుకు పోతాడు అంటే సార్ ఒకటి రాజకీయాల్లో ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల కోసం ఒక మెట్టు ఎక్కాలి, దిగాలి. ఇదే రాజకీయం అంటే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి లేగా మా మాట లేకపోతే లేపేయడము లేదా వేసేయడము ఇది కాదు కదా. ఎక్కడ నెగ్గాలి కాదు, ఎక్కడ తగ్గాలి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి త్యాగాలు చేసి సిద్ధంగా ఉంది. రైట్ నాగార్జున, మన టైం కూడా అయింది, బ్రీఫ్ గా టైం అప్ సార్. సార్ నేనేమనట్లేదు సార్, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము త్యాగాలు చేయడానికి సిద్ధం అంటారు. అప్పుడు త్యాగసేనాన్ని పెట్టుకోవచ్చు కదా, జనసేనాన్ని పెట్టుకోవడం ఎందుకు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం కోసం మీరెందుకు త్యాగాలు చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యం అవసరమైతే మీరు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాలసీకి చంద్రబాబు నాయుడు దగ్గర సమాధానం ఉన్నప్పుడు, పరిష్కారం ఉన్నప్పుడు మీరెందుకు రాజకీయాల్లోకి వచ్చారు? మీకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం, మీకు సంబంధించినటువంటి ఓన్ ఇండివిడ్యువాలిటీ మీకున్నప్పుడు, ఓన్ కరేజ్ మీకున్నప్పుడు గత దశాబ్దాల కాలంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్న మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వెళ్లారు? మీ తల్లిని, మీ అన్నని, మీ పార్టీని, మీ కులాన్ని అత్యంత హేయంగా, ధ్యేయంగా, మిమ్మల్ని అవమానకరంగా సంభాషించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఏ ప్రాతిపదికన మీరు పొత్తు పెట్టుకున్నారనే విషయాన్ని ప్రజలకు చెప్పమంటే మేము త్యాగాలు చేయడానికి సిద్ధం అని అంటారు. ఏమీ లేని దానికి త్యాగాలు చేయడానికి సిద్ధం ఎందుకు? బూట్లో రాయి ఎత్తలేని వాడు ఏట్లో రాయి ఎత్తుతానని చెప్పడం ఎందుకు? ఎందుకు ఈ స్థాయికి దిగజారి
మారిపోయారు. రైట్ ఓకే మీ అంశాలు పవర్ మీకు ఉన్నాయి, స్టార్ జనసేన పవర్ అంశాలు స్టార్ జనసేనకు ఉన్నాయి. రైట్, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో గత 4 రోజులుగా జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. మధ్యలో మెగాస్టార్ ఎంట్రీతో కొంచెం రాజకీయం అయితే వేడెక్కింది. మెగాస్టార్ కేంద్రంగా కొన్ని వ్యాఖ్యలు కూడా అటు ఇటు సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో నిజంగా చిరంజీవి ఇంపాక్ట్ ఉంటుందని వైసీపీ ఏమైనా అనుకుంటుందా? నిజంగా ఆ తరహా వాతావరణం ఏమైనా ఉందా? ఈ మాటల యుద్ధం, అలాగే పొత్తు ధర్మం, అభ్యర్థుల మార్పులు, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి భారతీయ కూటమి మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదని పురంధరేశ్వరి వ్యాఖ్యలు చేయటం, ఏమైనా కొంత కూటమిలో రాజకీయం అయితే కొంత రసవత్తరంగా మారుతుంది. మరి దీని ఇంపాక్ట్ ప్రజలపైన ఎలా ఉండబోతుంది అనేది లెట్ us wait and see. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.